వెల్కమ్ టు గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. మీరందరూ డిఎస్సి అభ్యర్థులందరూ ఎంతగా ఎదురు చూస్తున్నా డిఎస్సికి సంబంధించిన మీ మార్కు యొక్క విషయాలను అనౌన్స్ చేయడం జరిగిందండి. ఇది నేను రిజల్ట్ అని నేను చెప్పను అనమాట. మార్క్స్కి సంబంధించిన మార్క్స్ కార్డ్ అంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి అనేసి. అంటే దీంట్లో మీరు గమనించవలసిన చాలా ముఖ్యమైన విషయాలు 3 ఉన్నాయండి. ఒకటి ఏంటంటే కనుక పరీక్ష రాసిన ప్రతి అభ్యర్థి ఎస్జిటి కానీ స్కూల్ అసిస్టెంట్ కానీ అందరికి కూడా వాళ్ళకి డిఎస్సిలో ఎన్ని మార్కులు వచ్చాయి, మరియు వాళ్ళకి సంబంధించిన టెట్ స్కోర్ ఏముంది, ఆ టెట్ స్కోర్కి సంబంధించిన మార్కులు ఏమేమి వచ్చాయో ఇవ్వడం జరిగిందండి మొదటిగా. అప్పుడు టోటల్ వేసేసి వాళ్ళకి సంబంధించిన ఏ పరీక్షలు రాశారో వాటి విషయాల్ని ఇచ్చిన తర్వాత అక్కడ క్వాలిఫైడ్ అని ఇచ్చాడు. అంటే క్వాలిఫైడ్ అనేసి అన్నట్లయితే కనుక కనీసం రావాల్సిన మార్కులు మీకు వచ్చాయని అర్థం అండి. చాలామంది అభ్యర్థులు ఏంటంటే క్వాలిఫై అంటే సెలక్షన్ వచ్చిందేమో అనేసి అనుకోవడం జరుగుతుంటుంది. కాదండి, దీని ఇంకా మనకి జిల్లా వైజ్గా దీని మెరిట్ లిస్ట్ని మనకి ప్రిపేర్ చేయవలసి ఉంటుంది. కొన్ని స్టేట్ వైజ్ పోస్టులకు ఏంటంటే మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేయవలసి ఉంటుందన్నమాట. అయితే ఇదేం పెద్ద కష్టసాధ్యమైన పని ఏమీ కాదు. కాబట్టి మొదటి అంశం ఏంటంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, టెట్ ఏంటి వచ్చాయని చూడడం. ఇక రెండో ప్రధానమైన అంశం ఏంటంటే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు అప్లికేషన్లో ఏ యొక్క టెట్ మార్కులు ఇచ్చారో, అంటే ఎక్కువ మార్కులు వచ్చిన టెట్ పెట్టారా లేదా అనేది చెక్ చేసుకోండి. అంటే మీరు అప్లికేషన్ పెట్టినప్పుడు గతంలో 3-4 సార్లు మీరు టెట్ రాశారు, ఏవి ఎక్కువ మార్కులు వచ్చిన టెట్ పెట్టారో ఆ మార్క్స్ కలిసే లేదని ప్రతి ఒక్క అభ్యర్థి కూడా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే, ఒకవేళ అప్పుడు టెట్ మార్కులు ఎక్కువ వచ్చి మీరు తక్కువ మార్కులు వచ్చిన టెట్ కలిస్తే మీరు ఏం చేయాలంటే ఎక్కువ మార్కులు వచ్చిన టెట్ని కలపండి అని చెప్పి దానికి సంబంధించిన హాల్ టికెట్, దానికి సంబంధించిన మార్కులు మెమో మీ దగ్గర ఉంటే దాని రెండింటిని కూడా మీరు అటాచ్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుందండి. ఇది రెండో ముఖ్యమైన పాయింట్. ఇక మూడో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, చాలామంది ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించిన క్వాలిఫై అయ్యారు అని ఉంది. అంటే ఇంగ్లీష్ సంబంధించిన క్వాలిఫైయింగ్ మార్కులు మనకి పీజీటీ వాటిల్లో కూడా ఏంటంటే వీటిలో కేవలం అది క్వాలిఫైయింగ్ మార్కే తప్ప పర్సంటేజ్ మీకు మిగతావేమి అంటే ఒకవేళ క్వాలిఫై అయిపోతే నాన్ క్వాలిఫై అని వస్తుంది. క్వాలిఫై అయిపోతే కనుక క్వాలిఫైని ఇచ్చినట్లయితే దాని కౌంటే కాదండి. మీరు ఇప్పుడు ఏంటంటే మనకిప్పుడు మొత్తం ఒక జిల్లాలో ఎస్జిటికి సంబంధించిన మార్కులు ఎన్ని వచ్చాయి టోటల్ లిస్ట్ ఒకటి. అందులో ఎస్సీ ఎస్టీ అంటే ఎస్సీలో గ్రేడ్ ఏ, గ్రేడ్ 2 అంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో మళ్ళీ ఎస్సీలోను, ఎస్టీలోను, బీసీ ఏబిసిడి ఈ గ్రూప్లు ఇలా ఏంటంటే కేటగిరైజ్ చేసి ఎవరికి ఉద్యోగాలు వచ్చాయనే అల్టిమేట్ రిజల్ట్ వేరండి. ఇది కేవలం ఇది అంటే మనం ఈ సోషల్ మీడియాలో ప్రాబ్లం ఏంటంటే డిఎస్సి రిజల్ట్ వచ్చేసాయి అంటే రిజల్ట్ అనే మాట అంత కరెక్ట్ కాదేమో నా అభిప్రాయం అండి. డిఎస్సికి సంబంధించిన మార్క్ లిస్ట్ అనౌన్స్ చేశారు. మార్క్ లిస్ట్ తర్వాత రెండోది ఏంటంటే మెరిట్ లిస్ట్ పెట్టాలి. ఆ మెరిట్ లిస్ట్కి సంబంధించిన విషయాలు వచ్చిన తర్వాత అప్పుడు సెలక్షన్ అండి. అయితే ఇక్కడ మనకి కొంతమంది అభ్యర్థులు అంటే అదేంటి మేము అబ్జెక్షన్ చెప్పాము కొన్ని క్వశ్చన్స్ అవి కలిసేయ లేదా అనేది ఎవరికి కూడా అది ఇంకా పూర్తిగా మనకు తెలియదండి. కాబట్టి ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, వాళ్ళు అబ్జెక్షన్ చేసిన క్వశ్చన్స్కి మార్కులు కలిపారో లేదో తెలియదు. రెండో పాయింట్ ఏంటంటే కనుక మీకు టెట్ ఏ మార్కులు కలిపారనేది మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. ఈ 2 పరిస్థితులను అధ్యయనం చేయడం కోసం అంటే మీరు ఈ రెండింటిని చూసుకోవాలి. ఏంటంటే మీకు టెట్ మార్కులు ఏ మార్కులు కలిసే చూసుకుని మీకైనా అబ్జెక్షన్ ఉంటే కనుక అప్పుడు మీరు వెబ్సైట్లో ఇచ్చినట్టుగా దానికి మీరు మెయిల్ ఒకటి పెట్టుకున్నట్లయితే మీకు ఎక్కువ మార్కులు వచ్చినట్లయితే వాటిని పెట్టడం జరుగుతుందండి. కంపల్సరీగా అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మీరు మర్చిపోకుండా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ రాలేదు. అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్ రిజల్ట్ రావడానికి టైం పడుతుందండి. ఇది కేవలము మీరు రాసిన పరీక్షకి ఎన్ని మార్కులు వచ్చాయో సూచించే ఒక మార్కుల మెమో మాత్రమే ఇది. అంటే మన సాధారణంగా ఏంటంటే ఒక ఫలితం వచ్చిన తర్వాత అంటే దీన్ని పూర్తి ఫలితం అని చెప్పడానికి వీల్లేదండి. రిజల్ట్ వస్తుందట, రిజల్ట్ వచ్చేసిందంటే కంగారు పడద్దు. క్వాలిఫైడ్ అంటే కొంతమంది ఏమనుకుంటున్నారు ఆశ్చర్యంగా, క్వాలిఫైడ్ అంటే జాబ్ వచ్చిందేమో పాపం కొంతమంది అనుకుంటున్నారండి. సో ఇలాంటివి ఏమీ కాదు, ఇంకా మెరిట్ లిస్ట్ రూపుదిద్దాలి. ఇప్పుడు రాక జరిగిన ప్రాసెస్ ఏంటంటే డిఎస్సిలో మార్కులు రావడం, నార్మలైజేషన్ చేయడము, టెట్ మార్కులు కలపడము 3 జరిగాయి. టెట్లో కలిసిన కరెక్టో కాదో చెక్ చేసుకుని మాకు మెయిల్ పంపించండి అని చెప్పి జరగడం జరిగిందండి. మరి కీస్ మీద అబ్జెక్షన్ గురించి ఇంకా ప్రస్తుతానికి ఏమీ మాట్లాడలేదు కాబట్టి దానికి మనం ఏమీ చేయలేము. మీరు చేయవలసిన 3 పనులు, మీకు డిఎస్సి మార్కులు సరిపోయలేదా, రెండోది టెట్ మార్కులు కరెక్ట్గానే మనం ఎక్కువ మార్కులు టెట్ వచ్చి అది కలిపేయలేదో లేదో చెక్ చేసుకుని అప్పుడు జిల్లా వారీగా మీకు ఏంటంటే మెరిట్ లిస్ట్ వస్తుంది. అప్పుడు ఆ మెరిట్ లిస్ట్లో రిజర్వేషన్ వైజ్గా అప్పుడు ఉద్యోగ సెలక్షన్ లిస్ట్ వేరండి. అది ఫైనల్ రిజల్ట్. దయించి ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. సో దీనికి సంబంధించిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి, లైక్ చేయమనండి, మిగతా వాళ్ళకి కూడా ఈ ఫ్రెండ్స్కి ఇది షేర్ చేయండి. ఇంకా దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా మీకు రావడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఏ జిల్లాలో ఎన్ని మార్కులు వచ్చాయనేవి ఖచ్చితంగా కొన్ని అంచనాలు మనం ఏంటంటే త్వరలో మరొక వీడియోలో ఈ వివరాలన్నీ కూడా మనకి కట్ ఆఫ్లు ఇప్పుడు ఖచ్చితంగా అంచనా వేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. అయితే దీన్ని ఇంకా పూర్తిగా గవర్నమెంటే లిస్ట్ ఇచ్చేస్తుంది కాబట్టి ఇంకా దీని మీద ఊహాగానాలు అంచనాలు గట్రమనం ఏమి అవసరం లేదనమాట. విష్ ఆల్ ద బెస్ట్ గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ. దీని తర్వాత ఏంటంటే మీరు ముఖ్యంగా నేను చెప్పే విషయం, ఈ ఫలితం అంటే ఈ క్వాలిఫైడ్ లేదా ఈ మార్కులు చూసి మీరు ఎక్కువగా ఆనందించక్కర్లేదు, దాన్ని ఏమి బాధపడక్కర్లేదు. ఇంకా లిస్ట్ వచ్చిరాక దయించి వెయిట్ చేయండి. ఈలోపు మీకు ఏదైనా సమాచారం ఉంటే మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాయత్రి కాంపిటేటివ్ అకాడమీ.